గైస్ ఈ వీడియోలో మనము నరేష్ ఐ టెక్నాలజీస్ లో జావా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకోవచ్చా అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక విషయం అయితే మనం తెలుసుకోవాలి. బ్యాచ్ సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వస్తారు, మైక్ లో చెప్తారు, వెళ్ళిపోతారు. అంటే పాజిటివ్ సైడ్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ద వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంటుంది. అండ్ నరేష్ ఐ టెక్నాలజీస్ లో చాలా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారు అని చెప్పి సర్టెన్ పీపుల్ ఆ స్టూడెంట్స్ అంటూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే నరేష్ ఐ టెక్నాలజీలో జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సినారియోలో ఒక కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవాలి అంటే మినిమం రిక్వైర్మెంట్గా ఏముంది అంటే రియల్ వరల్డ్ ఎక్స్పోజర్, రియల్ టైం ప్రాజెక్ట్స్. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటి అంటే మనం చాలామంది వస్తారు, క్లాసులు చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఇక్కడ జావా ఫుల్ స్టాక్ మీరు తీసుకోవాలంటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ట్రైనర్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, పాయింట్ నెంబర్ 1. ఎందుకు ట్రైనర్ ఏ కంపెనీలో పనిచేస్తే మాకెందుకు, పని చేయకపోతే మాకెందుకు అంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అసలు వర్కింగ్ ప్రొఫెషనలా కాదా తెలుసుకోవడానికి. ఎందుకు వర్కింగ్ ప్రొఫెషనలా కాదో తెలుసుకోవాలి ట్రైనర్ గురించి అంటే ఖచ్చితంగా ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కిందట నేను కూడా వర్క్ చేశాను. నేను డిఫరెంట్ కంపెనీస్లో పైథాన్ డెవలపర్గా వర్క్ చేశాను, డిజిటల్ మార్కెటింగ్గా వర్క్ చేశాను. ఎప్పుడు చెప్పలేదు, అంటే చాలా తక్కువ, అప్పుడెప్పుడో చెప్పాను. ఈ మధ్య కాలంలో దీని గురించి డిస్కషన్ రాలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. లాంగ్ బ్యాక్ ఎగో డిఫరెంట్ కంపెనీస్తో వర్క్ చేశాను. అప్పటికి ఇప్పటికీ చాలా అప్డేట్స్ మారుతాయి. బయట ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇదంతా కూడా మార్కెట్, కంపెనీ ఓనర్స్ లేకపోతే కన్సల్టెన్సీస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సరే, దీని గురించి పక్కన పెడితే క్లియర్గా ఒక విషయం అయితే ఏంటి అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాడు. మనకి దానివల్ల యూజ్ ఉంటుంది అండ్ మనము అప్డేటెడ్ కంటెంట్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1 మీరు అడగాల్సింది. అండ్ బ్యాచ్కి ఎంతమంది? సో 100 మందా, 200 మందా, 300 మందా? ఎందుకంటే ఒక 15 నుంచి 30 మంది ఉంటేనే మనము డౌట్ అడగడానికి కానీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. అండ్ ఇప్పటికి స్టిల్ 300 మంది ఉన్నా క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ట్రైనర్ ఈజ్ వర్కింగ్ ప్రొఫెషనల్. ట్రైనర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఖచ్చితంగా సరే, మా వాళ్ళతో నాకు అనవసరం సార్, ఎంతమంది ఉంటే నాకేంటి, నేను చాలా ఫోకస్గా ఉంటాను, నేను నేర్చుకుంటాను, నేను కోర్స్ తీసుకొని నా పాటికి నేను జాబ్ క్రాక్ చేసుకుంటా. ఎస్, ఖచ్చితంగా వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఎంతమంది ఉన్నా కూర్చొని మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బ్లైండ్గా వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకూడదు. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానివ్వండి, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఈ ఇన్స్టిట్యూట్లో ఏమున్నాయి ఏం లేవు, జాబ్ గ్యారెంటీ అసలు ఏ ఇన్స్టిట్యూట్ని అడగొద్దు. దట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. ఏ విధంగా జాబ్ గ్యారెంటీ ఇస్తారు చెప్పండి? ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఇవ్వడం పాసిబిలిటీ లేదు. మీరు అడగాల్సింది ఏంటి అంటే ఎన్ని ఇంటర్వ్యూస్కి పంపిస్తారు, ఎన్ని ఇంటర్వ్యూస్కి జెన్యూన్గా 10 ఇంటర్వ్యూస్ పంపిస్తారా, 12 ఇంటర్వ్యూస్ పంపిస్తారా, 5 ఇంటర్వ్యూస్ పంపిస్తారా? ఆ ప్రాజెక్ట్స్ మీరు ఇచ్చిన ప్రాజెక్ట్స్ నేను వాడుకోవచ్చా? నేను రెజ్యూమ్లో రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉన్న ప్రాజెక్టా, రియల్ టైం ప్రాజెక్ట్సా, ఇప్పుడు అప్డేటెడ్ ప్రాజెక్ట్సా, లేకపోతే 100 మందికి అదే ప్రాజెక్ట్ ఇస్తున్నారా? ఇవన్నీ మీరు అడిగి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. 100% ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ జావా ఫుల్ స్టాక్ నరేషన్లో తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, అలాగని తీసుకోమని నేను చెప్పట్లేదు. తీసుకునే ముందు ఆలోచించి డెసిషన్ తీసుకోమంటున్నా. ఓకే, తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోతాయి ఒక్కొక్కసారి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. Seva Securities Private Limited, one stop solution for all job oriented courses. Thank you.